హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ వెనిలా ఐస్ క్రీమ్. టేస్టీగా వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సమ్మర్ వచ్చిందంటే అందరికీ ఐస్ క్రీమ్ తినడం అంటే ఎంతో ఇష్టం కదా. ఇలా సింపుల్గా అయిపోయే ఐస్ క్రీమ్ని చేసి పెట్టేసుకోండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో ముందుగా అయితే వెనిలా ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ని గ్యాస్ మీద పెట్టుకోండి. అందులోకి 1/2 లీటర్ మిల్క్ని, చిక్కటి మిల్క్ని వేసుకోండి. ఇందులో నుంచే 1.5 గంట వరకు మిల్క్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈ మిల్క్ని పచ్చివాసన పోయేదాకా 2 పొంగులు వచ్చేదాకా పాలని కాచుకోండి. ఈ పాలు కాగిన తర్వాత తీసి పెట్టిన మిల్క్లోకి మనము ఇప్పుడు 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో లమ్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెంగా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కాగుతున్న మిల్క్ని వేసేసి కలిపేసి విస్కర్తో చక్కగా విస్క్ చేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. తర్వాత ఇందులోకి 1 కప్పు షుగర్ని వేసుకోండి. మీ రుచికి తగినంత అయినా వేసుకోండి. అలాగే వెనిలా ఎసెన్స్ని ఒక 3-4 డ్రాప్స్ వేసేసి చక్కగా మిక్స్ చేసుకొని ఈ పాలు చిక్కగా కాగేదాకా కలుపుతూ గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కాగనివ్వండి. ఈ పాలు చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇందులోకి అమూల్ విప్పింగ్ క్రీమ్ని 1 కప్పు వరకు వేసి కలపండి. కలిపిన తర్వాత ఈ మిల్క్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పోసేసి మూత పెట్టి ఒక 3-4 టైమ్స్ ఆగుతూ మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒక గాజు బౌల్ని తీసుకోండి. ఇలాంటి బౌల్ అయితే బాగుంటుంది. సో ఆ బౌల్లోకి వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి 4-5 అవర్స్ వదిలేసేయాలి. 4-5 అవర్స్ తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది గట్టిపడుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఐస్ క్రీమ్ని మొత్తం కలపండి. ఇలా చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక తిప్పి ఇప్పుడు మళ్ళీ సేమ్ గాజు బౌల్లోకి వేసేసుకొని మూత పెట్టేసి 4-5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 4-5 అవర్స్ తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మూత తీసేసి ఐస్ క్రీమ్ని ఇలాంటి స్కూపర్తో ఐస్ క్రీమ్ని తీసేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని టూటీ ఫ్రూటీస్ చల్లేసి ఐస్ క్రీమ్ని కూల్గా సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో మీరు షాప్కి వెళ్ళి తీసుకొచ్చి తిన్నా కానీ ఇంత టేస్ట్ అనేది రాదు. నా చిన్నతనంలో కాలేజీ డేస్లో ఎవ్రీడే నేను తినే ఐస్ క్రీమ్ని ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను. సో టేస్ట్ అయితే సూపర్ న్యాచురల్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.